ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 1971లో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించింది. దీని తర్వాత పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్కి అవతరించింది. అప్పుడు బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని అనేక కుటుంబాలు దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయాయి. లక్షలాది మంది శరణార్థులు తూర్పు పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ నుంచి భారత్కు వచ్చారు. నిరాశలైన ప్రజల కోసం అప్పటి భారత ప్రభుత్వం అండగా నిలిచింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆశ్రయం కల్పించింది. 1984లో విజయవాడలోని పాయకరావుపురం సమీపంలో ఒక కాలనీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 1986 నాటికి 40 ఇళ్లతో కూడిన ఒక చిన్న కాలనీని నిర్మించింది. దానికి పాకిస్తాన్ కాలనీగా నామకరణం చేసింది. ఆ సమయంలో అక్కడ సరైన వసతులు లేకపోవడంతో వాళ్ళంతా తిరిగి వెళ్లిపోయారు. ప్రస్తుతం అక్కడ ఉండేది పాయకరావుపురం చెందిన ప్రజలే. కానీ కాలనీ పేరు మాత్రం పాకిస్తాన్ కాలనీగానే ఉండిపోయింది. పాకిస్తాన్ పేరు ఉండడంతో అక్కడి ప్రజలకు సమస్యలు ఎదురయ్యేవి. ఇతర దేశాలకు వెళ్లాలన్నా, ప్రైవేట్ సంస్థల ఉద్యోగాల్లో చేరాలన్నా పాకిస్తాన్ కాలనీ ఏంటి అని ప్రశ్నించేవారు. దాంతో పాకిస్తాన్ కాలనీ పేరు మార్చాలంటూ పోరాటం చేస్తూ వచ్చారు. ఇటీవల భగీరథ కాలనీగా నామకరణం చేసినట్టు తెలుస్తోంది. ఫ్రెండ్స్, ఈ కాలనీ గురించి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.